వ్యతిరేకించండి సర్కులర్ ఛార్జీల భారాన్ని, వ్యతిరేకించండి సర్కులర్ ఛార్జీల భారాన్ని. సిగ్గు సిగ్గు పెద్దలకి వరాలు, పేదలకి భారాలు. సిగ్గు సిగ్గు పెద్దలకి వరాలు. వ్యతిరేకించండి ఇంటింటికి స్మార్ట్ మీటర్లు పెట్టడాన్ని, వ్యతిరేకించండి ప్రజలపై భారాలు మోపే స్మార్ట్ మీటర్లు పెట్టడాన్ని, వ్యతిరేకించండి ప్రజలపై భారాలు మోపే, ఖండించండి విద్యుత్ ఛార్జీల పెంచడాన్ని, ఖండించండి విద్యుత్ ఛార్జీల పెంచడాన్ని. చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు మేము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచం అని ప్రతి బహిరంగ సభలోనూ కూడా అందరికీ వాగ్దానం చేయడం జరిగింది. అధికారంలోకి వచ్చి 6 నెలలు పూర్తి కాకముందే ఇవాళ గతంలో 2 ఏళ్ల క్రితం వాడుకున్నటువంటి కరెంటు ఛార్జీలకి సర్దుబాటు ఛార్జీల పేరు మీద ఈ నెల నుంచి 6,000 కోట్ల రూపాయలు జనం నుంచి వసూలు చేయడానికి నిర్ణయం చేసి బిల్లుల్లో కలిపి ఇవాళ బిల్లులు ఇవ్వటం అనేటువంటి జరిగింది. అట్లాగే వచ్చే నెల నుంచి మరొక 9,500 కోట్ల రూపాయలు అదనంగా సర్దుబాటు ఛార్జీల పేరు మీద భారాలు వేయడానికి సంసిద్ధమయ్యి బిల్లులు తయారు చేసేటువంటి పనిలో ఉన్నారు ప్రభుత్వం. ఈ రకంగా ఇచ్చినటువంటి వాగ్దానానికి భిన్నంగా 15,000 కోట్ల రూపాయలు అది గతంలో కాల్చుకున్నటువంటి కరెంటుకి భారాలు మాపటం అనేటువంటిది ఈ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాన్ని పూర్తిగా మంటగలుపుతుంది అని చెప్పేసి అనేటువంటిది సిపిఎం పార్టీ భావిస్తా ఉంది. అంతేకాదు లోకేష్ గారు ఎన్నికలకు ముందు స్మార్ట్ మీటర్లో జగన్కు సంబంధించినటువంటి అదానికి సంబంధించిన స్మార్ట్ మీటర్లు మీరు బిగించనివ్వద్దు, ఒకవేళ ఆల్రెడీ వాళ్ళు బలవంతంగా బిగిస్తే దాన్ని పగలగొట్టండి, మేము మీకు అండగా ఉంటామని చెప్పేసి అనేటువంటిది ప్రజలకు పిలిపించాడు. ఇవాళ దొంగదారిన అన్ని రాష్ట్రంలో మొత్తానికి స్మార్ట్ మీటర్లు బిగించేటువంటి ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. ఇప్పటికే ప్రభుత్వ ఆఫీసులకి బిగించారు, వ్యాపార సంస్థలు బిగిస్తున్నారు, అట్లాగే ఇళ్లకు కూడా బిగించేటువంటి దాన్ని సంసిద్ధమవుతున్నారు. ప్రభుత్వం ఒక రకంగా ప్రజల్ని వంచేటువంటి దానికోసమని ఈ స్మార్ట్ మీటర్లు బిగించుకుంటేనే మీకు సంక్షేమ పథకాలు వర్తింపజేస్తారు అని చెప్పేసి అనేటువంటిది ప్రజలకి చెప్పి మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది పూర్తిగా ప్రజల్ని వంచడమే. దీన్ని సిపిఎం పార్టీగా మేము ఖండిస్తా ఉన్నాం. అట్లాంటిది ఏదైనా ఉంటే నేరుగా ముఖ్యమంత్రి ప్రకటించనివ్వండి, ఈ స్మార్ట్ మీటర్లు బిగిస్తేనే మేము సంక్షేమ పథకాలు వర్తింపజేస్తామని. మరి అట్లాంటిది ప్రభుత్వం వైపు నుంచి ప్రకటించకుండా ఇంటింటికి తిరిగి మీటర్లు మార్చేటువంటి వాళ్ళ చేత ఈ రకమైనటువంటి దుష్ప్రచారం చేయించడం అని చెప్పేసినటువంటిది ప్రజల్ని మభ్యపెట్టడం, మోసగించడం అవుతుంది. అందుకనే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ గారికి సిపిఎం పార్టీ తరఫున ఇక్కడ నిరసన తెలియజేసి సామూహికంగా వినతిపత్రం అందించడానికి వచ్చాం. ఈ రకంగా ప్రజల్ని మభ్యపెట్టేటువంటి చర్యల్ని తక్షణమే మానుకోవాలి, స్మార్ట్ మీటర్లు బిగించడాన్ని మానుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తాం. 41వ డివిజన్లో సుందరయ్య నగర్లో స్మార్ట్ మీటర్లు పెట్టడాన్ని సిపిఎం పార్టీ అడ్డుకుంది. ఆ సందర్భంగా స్మార్ట్ మీటర్లని అక్కడ ఉన్నటువంటి ఆపరేటర్లు బలవంతంగా బిగించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. యజమానులు పర్మిషన్ లేకుండా మీరు స్మార్ట్ మీటర్లు పెట్టుకుంటేనే పథకాలు వస్తాయని చెప్పి బెదిరించి ఎదిరించి పెట్టిస్తా ఉన్నారు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. వాస్తవంగా బాగా పనిచేసినటువంటి ఇప్పుడు మీటర్ని మార్చి స్మార్ట్ మీటర్ పెట్టడంలో ఉద్దేశం ఏంటి? ఎందుకంటే గతంలో చక్రంగా ఉండే మీటర్ని తీసేసి డిజిటల్ మీటర్ పెట్టారు. అప్పుడు కారణం ఏం చెప్పారంటే 0 క్యాండిల్ లైటింగ్ ని రీడ్ చేయట్లేదు మీటర్లు అని చెప్పారు. ఇప్పుడు ఏ కారణంగా బాగా పనిచేసిన మీటర్ తీసేసి ప్రీపెయిడ్ మీటర్గా ఉన్న స్మార్ట్ మీటర్ బిగిస్తారని మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని. అంతేకాదు 800 రూపాయలు ఖరీదు చేసే మీటర్ను తీసేసి 15,000 నుండి 20,000 రూపాయల ఖరీదు చేసే మీటర్లు బిగిస్తా ఉన్నారు. గతంలో ఉచితంగా మీటర్ బిగించారు, ఇప్పుడు మాత్రం ఈ 20,000 రూపాయలు నెల వినియోగదారుల దగ్గర వసూలు చేస్తామంటున్నారు. 20,000 రూపాయలు ఖర్చు పెట్టి ఇళ్లకు బిగించాల్సినంత ఆగత్యం ఏర్పడిందని చెప్పి మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. అంటే దీనిలో ఏదో మతలబు ఉంది. ఇప్పటికే అనేక వార్తలు వస్తా ఉన్నాయి. అదేంటంటే ఈ స్మార్ట్ మీటర్ ద్వారా గతంలో వాడిన నెల తర్వాత బిల్లు కట్టేవాళ్ళు ఇప్పుడు అలా కాదు, ముందుగానే డబ్బులు కడితేనే కరెంట్ ఇంట్లో వెలుగుతుంది, కరెంట్ ఇంట్లోకి వస్తుంది. అంతేకాదు టైమ్ ఆఫ్ డే టారిఫ్ అని చెప్పి గతంలో రోజులో ఏ గంట వాడినా ఒకే రకమైన ఖర్చు ఉండేది, యూనిట్ ఖర్చు, టారిఫ్ ఖర్చు. కానీ ఇప్పుడు పీక్ టైం అంటే ఉదయం 6 గంటల నుండి 8 గంటల దాకా, సాయంత్రం 6 గంటల నుండి 10 గంటల దాకా, ఎండాకాలంలో పగలపూట, ఆదివారాల పాటు రోజంతా ఇట్లా పీక్ అవర్స్ లో అదనంగా రెట్టింపు టారిఫ్ వసూలు చేయాలని చెప్పి దీనిలో అర్థం ఉన్నట్టు అర్థమవుతా ఉంది. స్మార్ట్ మీటర్లు పెట్టడంలో ఉద్దేశం ఈ పీక్ అవర్స్ లో అదనంగా వసూలు చేయడం, ముందస్తుగానే
సెల్ ఫోన్లు ఎలా అయితే రీఛార్జ్ చేయించుకున్నామో, కేబుల్ కనెక్షన్కి ఎలా అయితే ముందస్తుగా రీఛార్జ్ చేయించుకున్నామో, రేపు రాబోయే కాలంలో కరెంటుకు కూడా ముందస్తుగా రీఛార్జ్ చేయించుకుంటేనే ఆ విధంగా ఇంట్లో లైట్ వెలిగే పరిస్థితి రాబోతా ఉంది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. అందుకే తక్షణమే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి, లేకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.